అలాగే రాకేష్ రెడ్డి గారు, నాతోటి నిరుద్యోగ మిత్రులు అందరికీ నమస్కారం. ఇవాళ 2 ఏళ్ల తర్వాత నిరుద్యోగ అంశం పైన ఒక పెద్ద సభ జరుగుతుంది. అది నిరుద్యోగ బాకీ కార్డు సభ జరుగుతుంది. ఈ సభతోనైనా ఈ ప్రభుత్వంలో కొంతనన్న కదలిక వస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది అంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చారని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ 60,000 ఉద్యోగాలలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళ ఉద్యోగాలు. మిగిలిన ఏ ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ పార్టీది కాదు. మరి ఎవరి ఉద్యోగాలంటే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది నోటిఫికేషన్ లాస్ట్ గవర్నమెంటే ఇచ్చింది, ఎగ్జాము లాస్ట్ గవర్నమెంటే పెట్టింది, ఫలితాలు కూడా లాస్ట్ గవర్నమెంటే ఇచ్చింది. మరి మీరేమి ఇచ్చిరయ్యా అంటే పత్రాలు ఇచ్చిరు. ఆ పత్రాలకు కూడా పెద్ద సభలు పెట్టారు. మీరు ఇయర్ నోటిఫికేషన్కి మీరెట సభలు పెడతారు, మీరెట పత్రాలు ఇస్తారు. ఎంత దౌర్భాగ్యం అంటే మన డిప్యూటీ సర్వేయర్లకు ఉద్యోగాలు ఇవ్వాల ట్రైనింగ్ ఇచ్చిరు, నెల రోజుల ట్రైనింగ్ ఇచ్చిరు. ఆ నెల రోజుల ట్రైనింగ్ కూడా నియామక పత్రాలు ఇచ్చారు. ట్రైనింగ్ బ్యాచ్కి నియమ పత్రాలు మళ్ళీ ఎవరు ఇచ్చిరు? సీఎం ఇచ్చిండు. మరి సీఎం కనీసం నీ స్థాయి ఏంటో నువ్వు మర్చిపోతున్నావా? నువ్వు సీఎంకి వెళ్ళి అటెండెన్స్ స్థాయికి వెళ్ళిపోయిన సందర్భం ఆ శాఖకు మంత్రి ఉంటే ఆ మంత్రి ఇవ్వచ్చు కదా. ప్రతిదానికి ముఖ్యమంత్రి చేతను మీకు వెళ్ళే పత్రాలు ఇవ్వాలనా? అంటే ముఖ్యమంత్రికి వేరే పని ఏం లేదా? రాష్ట్రంలో నిరుద్యోగులని నిండా ముంచిన గవర్నమెంట్ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి మేము 1000% చెప్తా ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో కొట్లాడింది, ఇవాళ టీఆర్ఎస్ వ్యతిరేకం కొట్లాడింది మా నిరుద్యోగులమే. అయాల మోసపోయినాం, ఇవాళ గోసపడుతున్నాం. 100% ఇవాళ గోసపడుతున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఏమార్చారు, మమ్మల్ని మోసం చేశారు. 2 లక్షల ఉద్యోగాల సంబంధించి ఒక అద్భుతమైన మేనిఫెస్టో ఇచ్చారు. ఏప్రిల్లో మొదటి ఫేజ్ అంట, నవంబర్లో 2వ ఫేజ్ అంట. ఏ ఫేజ్లన్నీ ఎక్కడ పోయినా అర్థం కాదు. ఇప్పటిదాకా ఏ ఫేజు లేదు, ఏ నోటిఫికేషన్ లేదు. మీ ఎన్నికల మేనిఫెస్టో పోయింది. అసెంబ్లీలో 2 సార్లు జాబ్ క్యాలెండర్ పెట్టారు. అది ఇంతవరకు దిక్కే లేదు. ఇవాళ ఏ ఒక్క ఉద్యోగం లేదు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలలో అసలు ఏ ఉద్యోగాలను లెక్క లేకుండానే వాళ్ళు మేనిఫెస్టో తయారు చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చినాక సంవత్సరం తర్వాత ఎన్ని ఉద్యోగాలు లెక్కలు చేయడానికి మళ్ళీ కొత్త కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇంత దౌర్భాగ్యం ఏం తెలియకుండానే వాళ్ళ పరిపాలన జరుగుతుంది. 2 ఏళ్లలో వాళ్లకు 10 ఏళ్లలో రావాల్సినటువంటి వ్యతిరేకత వచ్చింది. కానీ ఈ సభ సాక్షిగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇవాళ ప్రభుత్వాలు ఏవైనా మోసపోతోడు ఎవడున్నాడంటే నిరుద్యోగే మోసపోతున్నాడు. ఎందుకంటే ప్రభుత్వాలకి రైతుల ఎజెండా ఉంటుంది, మహిళ ఎజెండా ఉంటుంది, కానీ నిరుద్యోగుల ఎజెండా లేదు. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇవాళ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ 30 లక్షల మంది పేర్లు నమోదు చేసుకుంటే మరో 30 లక్షల మంది రోడ్ల మీద 10,000కు 15,000కు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ, జొమాటోలో పనిచేస్తూ, స్విగ్గీలలో పనిచేస్తూ ప్రతిరోజు మానసిక సంఘర్షణ పడుతున్నది ప్రతి ఒక్క నిరుద్యోగం. అందుకే నేను ప్రభుత్వాలకు ఒక్కటే చెప్తా ఉన్నా. ఎందుకంటే అలా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా బలంగా కొట్లాడినా అయ్యాల కేసులు అయినాయి. ఇవాళ కాంగ్రెస్ తరఫున కొట్లాడుతున్నా, ఇవాళ కేసులు అవుతున్నాయి. నేను ప్రతిపక్ష పాత్రంలోనే బలంగా కొట్లాడుతున్నా. నేను అధ్యయనం చేసినట్టు చెప్తాను. ఎందుకంటే నమస్తే తెలంగాణలో కూడా ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్గానే పనిచేశాను. నమస్తే తెలంగాణ పేపర్లో పనిచేశాను, జర్నలిస్ట్గా 10 ఏళ్ళు పనిచేశాను, ఎడ్యుకేషన్లో పనిచేశాను. నేనేమంటున్నంటే ఇవాళ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో నా తెలంగాణ బిడ్డ లేడు. ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ బిడ్డ లేడు. 70% ఉద్యోగాలు నాన్ లోకల్ తీసుకుంటున్నారు. అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 95% 5%, 95% 5% రిజర్వేషన్ విధానం, స్థానిక విధానం కొంత లాభం జరిగింది, ఎక్కువ నష్టం జరిగింది. కొంత లాభం జరిగింది, ఎక్కువ నష్టం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్లో 1/3 ఉద్యోగాలు హైదరాబాద్లో ఉంటున్నాయి. కానీ హైదరాబాద్లో నల్గొండోడు నాన్ లోకల్, వరంగల్లో నాన్ లోకల్, మహబూబ్ నగర్ నాన్ లోకల్, అందరు నాన్ లోకల్గా మారుతున్నారు. కాబట్టి ఒక్కసారి చర్చ పెట్టండి. నీ తప్పు చెప్తున్నా, ఒప్పు చెప్తే ఒక చర్చ పెట్టండి. చర్చ ఏంటంటే హైదరాబాద్లో 1/3 ఉద్యోగాలు ఇక్కడ ఉంటే ఇక్కడ సెటిల్ అయినాడు ఉద్యోగం తీసుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే 1 to 7th స్థానికత పెట్టారు. మంచిదే, కానీ 1 to 7th కాదు, 1 to 10th ఉండాలా. ఎందుకంటే 7th వరకు ఉంటే అది
నా దొంగ ఉద్యోగాలుగా మారి దొంగ సర్టిఫికేట్ తీసుకొని పోతున్నారు. అదే 10th క్లాస్ కనుక ఉంటే దొంగ ఉద్యోగాలు పోవడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా మనకు కంపల్సరీగా రిజర్వేషన్లు తీసుకురావాలా. ఎందుకంటే తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నాం? తెలంగాణ బిడ్డల కోసం తెచ్చుకున్నాం. మరి తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ తెచ్చుకున్నాక తెలంగాణలో హైదరాబాద్ గుండెకాయలో తెలంగాణ బిడ్డ లేకపోతే ఈ హైదరాబాద్ నాకెందుకు, తెలంగాణ నాకెందుకు చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా ఈ నిరుద్యోగ అంశం పైన చర్చ జరగాల. 2029 ఎన్నికల్లో కంపల్సరీగా నిరుద్యోగ సమస్యను ఎజెండాగా ఉండాలా. మాకేమి ఇస్తారు, మీరేం చేస్తారో ఖచ్చితంగా ఉండాలా. నిరుద్యోగులు కూడా ఆలోచన చేయాలా. ఇవాళ మనం డిగ్రీ చేసి పీజీలు చేసి 2000 రూపాయలకు 3000 రూపాయలకు ఓటు నమ్ముకుంటే వ్యవస్థలు ఇట్లనే ఉంటాయి. కాబట్టి ఇవాళ ఈ బాకీ కార్డు కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ముఖ్య అతిథిగా వచ్చిన హరీష్ అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఈ సమస్య పైన మూలాలు కనుక్కోనండి. నిరుద్యోగ సమస్య మూలాలు కనుక్కోనండి. వాళ్ళ దేశంలో అట్లనే ఉంది, రాష్ట్రంలో అట్లనే ఉంది. ఇట్లాగే కొనసాగితే మరొక 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా వచ్చే మహా విప్లవం ఏంటిదంటే నిరుద్యోగ మహా విప్లవం వస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక తెలంగాణలో 3 లక్షల మంది రోడ్ల మీదకి వస్తే వాళ్ళకు ఉపాధి ఎటుపోవాలా. చిన్న ఉద్యోగాలతో బతికిడ్స లేకుండా ప్రైవేటు కంపెనీలలో పనిచేసి ఆ జీతం దొరక ఇబ్బంది పడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ని నిలదీద్దాం. నిరుద్యోగులంతా ఎవరెవరిగా విడిపోకుండా మూకుమ్మడిగా ఉద్యమం చేయాలా. మరొక 1 మిలియన్ మార్చ్ ఖచ్చితంగా హైదరాబాదులో 1,00,000 మందితో నిరుద్యోగ మీటింగు ఖచ్చితంగా పెట్టాలి. ఆ పెట్టడం కోసం ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఎజెండా తీసుకొని మా తరపు నిలబడండి. ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం దొరకడానికి అవకాశం ఉందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు.